అయ్యా నీవే సియోనులో నుంచి అతి పరిశుద్ధమైన స్థలంలో నుంచి మాతో మాట్లాడమని, ఇదిగో నీ పక్షంగా నిలబడుతున్న దాసుడును ప్రభువా, నీ పాదధూళి వంటి వాడను, నీ ఆత్మచేత అభిషేకించి నీ సిలువ చాటును మరుగుపరిచి నీ నోటు బొరగా వాడుకొని మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి పొందుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. భక్తుడైనటువంటి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడతారు. ఈ రోజున మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం కదా, ప్రభువా నన్ను అబ్రహామును ఆశీర్వదించినట్లుగా ఆశీర్వదించాను. ఎంతమంది కావాలి అబ్రహాము కుటుంబము దీవించబడినట్లుగా మా కుటుంబం దీవించబడాలని? నిర్మోహమాటంగా చేయొచ్చు. కుల మత భేదం ఏమీ లేదు. యేసు ప్రభుకి అందరినీ ఆశీర్వదిస్తాడు ఆయన. హల్లెలూయా. పెక్కలతో చెప్పండి, మీరు అబ్రహాము సంబంధులని చెప్పండి. వినబడతలేదు. నేను అబ్రహాము సంబంధులని చెప్పండి. అబ్రహాం సంబంధులమైనా మనం? అవునండి వారు అల్లు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు చదవండి ఆదికాండము 13వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవండి. తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు. రెండవ వచనం నుంచి చదువు. అబ్రాహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. ఇప్పుడు 6వ వచనం. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంతగా విస్తారముగా ఉండెను. హల్లెలూయా. దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడట. ఎలాగ ఆశీర్వదించాడంట? వారు ఉన్నటువంటి బంధువులందరూ కలిసి ఒక దగ్గర కలిసి నివసించడానికి వారు నివసిస్తున్న ప్లేసు సరిపోలేదంట. వారికి ఉన్న స్థలం సరిపోలేదంట. ఈ దినాల ఆస్తులు అంటే బంగారం కొనుక్కున్నాం, ₹1,00,00,000 బంగారం అయినా బీరువాలో పెట్టేస్తున్నాం, ఇబ్బంది లేకుండా ఉంది. కానీ ఆ దినాలలో ఆస్తులు ఏంటంటే గొర్రెలు, గాడిదలు, ఒంటెలు, ఇలాంటి ఆస్తి అంతా కలిగి ఉండటం వలన అక్కడున్న ప్రదేశం అంతా కూడా వారికి ఏం సరిపోలేదంట. కలిసి నివసించలేనంతగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. అయితే అబ్రహాము దేవుని దగ్గరకు వచ్చిన మొదటే ఆశీర్వదింపబడమే కాదు, 24వ అధ్యాయంలో మనం పరిశీలన చేసినట్లయితే 24వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాను. హల్లెలూయా. ఇప్పుడు చక్కగా నా ముఖం చూస్తే మీరు వాక్యం ఆలకించండి. మనం కూడా దీవించబడుతున్నాం. ఏదో అరొకరో ప్రభు దగ్గరికి వచ్చిన కొత్తల్లో ఆ మొదటి సంవత్సరము, ఆ రెండవ సంవత్సరము ఆశీర్వదింపబడతా ఉన్నాము. మళ్ళా తర్వాత ఆశీర్వాదం కోసం ఎదురు చూపులు చూడాల్సి వస్తుంది. హల్లెలూయా చెప్పండి, అవునా కదా? ఏదో కొంచెం, ఏదో అంతంత, ఏదో చిన్న కార్యం జరిగింది, చర్చిలో సాక్ష్యం చెప్పాలంటే సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే దేవుడు ఏదైనా కార్యం చేస్తే కదా చెప్పడానికి. కానీ అబ్రహాం గారి జీవితంలో అలా కాదంట. నిత్యము తన బ్రతుకంతా సాక్ష్యమే. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అబ్రహాముని పిలిచినది మొదలుకొని వృద్ధాప్యము వరకు తనను మాత్రమే కాదు తన సంతానాన్ని కూడా దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. ఎందుకని? దేవుడు ఇక్కడ నేను రాత్రి కూడా వచ్చాను, రాత్రి నుంచి ప్రభు ఒకే మాట్లాడుతున్నాడు. ఈ ప్రాంతంలో ఉన్నవారు కావచ్చు, లేదా సంఘ బిడ్డలు కావచ్చు, కానీ దేవుడు నా మాట వినాలి అని ఎంతగానో కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మరి మీరు వింటున్నారో లేదో మాకు తెలియదు, కానీ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆ మాట వినకపోవటం వలన రావలసిన దీవెనలన్నీ ఆగిపోతూ ఉన్నాయంట. అబ్రహాముని దేవుడు అంతగా ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అబ్రహామును దేవుడు పిలిచాడు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి
బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. హల్లెలూయా. అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఏంటో తెలిసిన? మాట వినడం మాత్రమే కాదు, ప్రశ్నించకుండా లోబడ్డాడంట. హల్లెలూయా చెప్పండి. ఏం చేశాడు? ప్రశ్నించకుండా. ఎవరిని? అదే రాత్రి దేవుడు మాట్లాడితే మనకి ఎన్ని ప్రశ్నలు వస్తాయో, అవునా కదా? పాస్టర్ గారు పని చెప్పినా కూడా మనకు ప్రశ్నలు, ఇదేంది నాకే ఎందుకు చెప్పాడు, ఇంకెవరు చెప్పకుండా ఎన్ని డౌట్లు, ఎన్ని ప్రశ్నలు మనలో లేవనెత్తుతాయి కదా. స్వరం తప్ప స్వరూపం కనిపించకుండా దేవుడు అబ్రహాముతో మాట్లాడితే మారు మాట ఆడకుండా, ఎదురు ప్రశ్న వేయకుండా, ఎందుకు ఏమిటి అని అడగకుండా అబ్రహాము ప్రశ్నించకుండా లోబడ్డాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వాక్యమునకు లేదా దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటకు ప్రశ్నించకుండా నువ్వు లోబడతావో అప్పుడే నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీవు మాత్రమే కాదు, నీవు ఆశీర్వదింపబడతావు, నీవు ఆశీర్వాదానికి కారణముగా కూడా మారిపోతావు. హల్లెలూయా చెప్పండి. ఏం చేశాడు అబ్రహాము? లోబడి ఆయన లేచాడంట. ఏం చేశాడు? ఎక్కడి నుంచి? తానున్న స్థలములో నుంచి, తానున్న స్థితిలో నుంచి, తానున్న పాపములో నుంచి, తానున్న విగ్రహారాధనలో నుంచి, తానున్నటువంటి ఆ పరిస్థితుల గుండా ఆయన లేచాడు. దేవుని మాట మనలో ఎప్పుడైనా పని చేయాలంటే దేవుడు ఎప్పుడైతే పిలిచాడో ముందు ఆ ఉన్న స్థలంలో నుంచి లేవాలి. 38 సంవత్సరాల నుండి ఆ ద్వారము దగ్గర పడి ఉన్నాడు. యేసు ప్రభు మాటనంగా వాడు ఏం చేశాడంటే అక్కడి నుంచి లేచాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనం ఎంతగా దేవుడు మాట్లాడుతున్నప్పటికీ మనం ఉన్న స్థలంలో నుంచి మనం లేవకపోతే మనం ఆశీర్వదింపబడాం. హల్లెలూయా చెప్పండి. ఆ స్థలము వ్యసనం కావచ్చు, ఆ స్థలము మనకి ఉన్న నిర్లక్ష్యం కావచ్చు, ఆ స్థలము మనం ఉన్న స్వామర్థనము కావచ్చు, ఆ స్థలము మనకు ఉన్నటువంటి అలవాట్లు కావచ్చు. దేవుడు మాట్లాడినప్పుడు ఆ స్థలం నుంచి నువ్వేం చేయాలి? లేవాలి. చెప్పండి గట్టిగా, లేవాలి. పక్కలతో చెప్పండి, నువ్వు ఉన్న స్థలంలో నుంచి లే అని చెప్పండి. ఎక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారేమో. హల్లెలూయా. హల్లెలూయా. లేచాడు. ఏం చేశాడంట? బయలుదేరాడు. బయలుదేరడం అంటే ఏం చేశాడు? అక్కడ ఉన్నవన్నీ కూడా విడిచిపెట్టాడు. చెప్పండి, ఏం చేశాడు? విడిచిపెట్టాడు. దేవుడు ఎప్పుడైతే మనతో మాట్లాడాడో మనము లేవటమే కాదు, మనకున్నటువంటి ఆ పాత, ఆ పూర్వపు, ఆ అజ్ఞాన దశలో మనకుండిన ఆశలన్నిటిని కూడా మనం ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. చెప్పండి, పక్కలతో అడగండి, మీరు విడిచిపెట్టారని అడగండి. ఈ సంగతి నాకు తెలిసి విడిచిపెట్టలేదు అంటారా? హల్లెలూయా. అబ్రహాము లేచాడు, విడిచాడు, బయలుదేరి ప్రయాణమై పోయాడు. అందుకనే దేవుడు అబ్రహాముని అత్యధికముగా ఆశీర్వదించాడు. ఎప్పుడు దాకంట? పిలిచింది మొదలుకొని వృద్ధాప్యం వచ్చేంత వరకు, ముసలితనం వరకు దేవుడి దీవెన చూస్తూనే ఉన్నాడంట. అరే మనం ఒక సంవత్సరం బాగుంటే ఒక సంవత్సరం బాగమే, ఒక నెల బాగుంటే ఒక నెల బాగొద్దే, పోయిన నెల బాగానే ఉంది పాస్టర్ గారు, ఈ నెలన్నీ ఇబ్బందులే. ఏదో 2024 నాకు బాగా పెద్దగా కలిసి రాలేదే, 2023లో కాస్త బాగానే ఉంది, కానీ ఈ 2024 ఏందో అస్సలు. అదేంటిది? 23లో యేసుప్రభు ఉన్నాడు, 24లో యేసుప్రభు లేడా? కాదు కాదు కాదు. మనం మారిపోతే మన పరిస్థితులు మారిపోతాయి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము వృద్ధాప్యం వరకు ఆశీర్వదించడానికి కారణం ఏంటో తెలిసిన? అతడు లేచాడు, విడిచాడు, వచ్చాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ప్రయాణం చేస్తూ ఏం చేశాడో తెలిసిన? ఆ ప్రయాణం అంతట్లో దేవుడు అతనికి తోడుండి నడిపిస్తూ ఉండగా కొంత దూరం ప్రయాణము చేసి ఆ ప్రయాణము దగ్గర ఆగి ఆయన చూడండి, 7వ వచనాన్ని చదవండి ఒకసారి. 12వ అధ్యాయం 7వ వచనం. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమయ్యి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు పిలిచాడో, దేవుడు మాట్లాడాడో, దేవుడు మాట్లాడిన వెంటనే అబ్రహాము ఉన్న స్థలంలో నుంచి లేచి ఆ స్థలాన్ని విడిచి దేవుడు ప్రయాణమన్న ప్రాంతానికి ప్రయాణం వెళ్తూ ఉండగా కొంత దూరం ప్రయాణం చేశాక అబ్రహాము అలసిపోయి అక్కడ గుడారం వేసుకొని ఉంటే ఆ రాత్రి ప్రభు దర్శించాడంట. ఎవరిని? అబ్రహాముని దర్శించి ఏమంటా ఉన్నాడు చూడండి. ప్రత్యక్షమై నీ సంతానమునకు నీ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎప్పుడైతే అబ్రహాము మాట విన్నాడో, ఆ మాటకు లోబడ్డాడో దేవుడు సంబరపడిపోయాడంట. హల్లెలూయా చెప్పండి. ఏమయ్యాడు? సంబరపడ్డాడు, సంతోషపడ్డాడు. వెంటనే ఆ రాత్రి వెళ్ళిపోయాడు. అబ్రహాం దగ్గరికి వెళ్ళి, అబ్రహామా
నేను నీకు నీ సంతానానికి ఈ స్థలమంతా ఇచ్చేస్తానన్నట్టు. హల్లెలూయా చెప్పండి. పిలిచినప్పుడేమో అబ్రహామును ఆశీర్వదిస్తా అన్నాడు. ఆ పిలుపుకు లోబడిన తర్వాత అబ్రహాము సంతానాన్ని దేవుడు దీవిస్తానన్నాడు. హల్లెలూయా చెప్పండి. వెంటనే అబ్రహాం ఏం చేశాడో తెలిసిన? బలిపీఠం కట్టాడంట. ఏం కట్టాడు? బలిపీఠం అంటే ఏంటో తెలిసిన? అర్పణ అర్పించటానికి బలిపీఠము కడతారు. అర్పణ దేనిగా అర్పిస్తారు తెలిసిన? కృతజ్ఞతకు కారణంగా. హల్లెలూయా చెప్పండి. వెంటనే దేవుడు మాట్లాడంగానే, దేవుడు ప్రత్యక్షం అవ్వంగానే, దేవుడు వాగ్దానం ఇవ్వంగానే అబ్రహాం చేసిన పని ఏంటో తెలిసిన? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అబ్రహాములో ఏముందో తెలిసిన? ప్రశ్నించకుండా లోబడే మనస్సు అబ్రహాముది. వెతికాడు వెతికాడు వెతికాడు, అబ్రహాం కోసం వెతికాడు, దొరికాడు అబ్రహాం. ఆ అబ్రహాం కూడా ఎలాంటి వాడు అంటే ప్రశ్నించకుండా లోబడిపోయాడు దేవుడికి. వెంటనే దేవుడు తను ఆశీర్వాదానికి కారకుడిగా పిలిచి నడిపిస్తూ ఉన్నాడు. వెళ్తున్న మార్గంలో మరలా రాత్రి దర్శించాడు. ఎందుకంటే నేను చెప్పిన మాట ప్రకారం అబ్రహాం ప్రయాణం చేస్తున్నాడు కనుక అబ్రహాముకి ఏం చేయబోతున్నానో నేను అబ్రహాముకి చెప్పాలని ఆ రాత్రి ప్రభు కనిపించి అబ్రహాంతో మాట్లాడి, ఇదిగో నీ సంతానానికి ఈ భూప్రాంతం అంతటిని కూడా ఇచ్చేస్తానన్నాడు. వెంటనే అబ్రహాం ఏం చేశాడో తెలిసిన? బలిపీఠం కట్టాడు. బలిపీఠం అంటే ఏంటో తెలిసిన? కృతజ్ఞత. చెప్పండి హల్లెలూయా చెప్పండి గట్టిగా. మరి దేవుడు గత కాలంలో చేసిన మేళ్ళు కానీ ఉపకారాలు కానీ బట్టి మనం ఎంతవరకు కృతజ్ఞత కలిగి ఉన్నాం? మనం పాపాలు చేయాల్సిన లేదు, నేరాలు చేయాల్సిన లేదు, మర్డర్లు చేయక్కర్లేదు, దొంగతనాలు చేయక్కర్లేదు. దేవుడు చేసిన దానికి కృతజ్ఞత కలిగి లేకపోవడమే పెద్ద పాపం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చూడండి, మనకు కష్టం రాగానే దాని గురించి ఎన్నిసార్లు మాట్లాడతాము? మనకు ఒక దీవెన లేదంటే ఒక దేవుడు ఒక అద్భుతం చేస్తే దాని గురించి ఎన్నిసార్లు మాట్లాడతాము? అద్భుతం చేస్తేనేమో ఆదివారం చర్చిలో నిలబడి దేవుడు మా కుటుంబానికి మేలు చేశాడు, మేలు చేస్తే దేవునికి నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నాను, దేవుని నామమునకు మహిమ కలుగును గాక అని ఆదివారం చెప్పి ఇంక మర్చిపోతాం. అవునన్న వారందరూ అల్లు చెప్పండి. కాదా? అబద్ధాలు ఆడుతున్నారు కదా. అదే పొరపాటున కష్టం వస్తే అమెరికాలో ఉన్న అక్కకు కూడా ఫోన్ చేసి చెప్తాం. ఆ కష్టం ఉన్నంత కాలం దాన్ని స్మరిస్తూ దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అసలు మన విశ్వాసులమో పిశాసులమో అర్థం కానంతగా, మన మాటలంటే విశ్వాసులు కూడా అవిశ్వాసులుగా మారిపోయినంతగా మన కష్టాలన్నీ మనుషులు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాం కదా. ఒక కష్టం వస్తే దాని గురించి అంత ప్రచారం చేస్తే దేవుడు ఒక మేలు చేస్తే ఇంకెంత ప్రచారం చేయాలి, ఇంకెంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞత కలిగి లేకపోవటం చేతనే మనకు రావలసిన దీవెనలు మనమే ఆపుతున్నాం. మనం ఆపేసుకొని ఆడి మీద తోసేస్తాం. పాపం ఆడ ఏదో మూల కూర్చొని ఎడుతూ ఉంటాడు. ఎవడాడు? హల్లి చెప్పండి. పాపం వాడు ఊరికి ఎడుతూ ఉంటాడు. ఒకరోజు ఒక దైవజనుడు విజయవాడ నుంచి గుంటూరు వస్తూ ఉన్నాడట. వస్తూ ఉంటే కృష్ణా బ్రిడ్జి కింద, గోదావరి బ్రిడ్జి ఉంది కదా, ఆ మూల కూర్చొని ఏడుస్తూ ఉన్నాడట. ఎవరిది ఏడు పని వినబడతా పాస్టర్ గారి కారు దిగి కింద పోయాడట. పోతే బోర్ని ఏడుస్తున్నాడట. ఎవరు? అపవాది. చెప్పండి. సాతాను ఏడుస్తున్నాడంట. ఒరే అందరిని ఏడిపించేవాడు కదరా, నువ్వేంద్ర ఎట్టు ఏడుస్తున్నావు అని అడిగాడంట పాస్టర్ గారు. ఏంది ఏడు చెప్పకపోతే ఇంకేం చేయాలి, నేను చెయ్యనివి కూడా నేను చేశానని నామే పడి ఏడుతున్నారు ఈ క్రైస్తవులంతా అంటున్నాడంట. వాళ్ళు పాపాలు చేసి నామే దోషేస్తున్నారు, వాళ్ళు చేయకూడని పనులను చేసి నా మీద దోషేస్తున్నారు, చివరికి ప్రార్థన చేస్తూ కూడా కుణుకుతూ కూడా నా మీద దోషేస్తున్నారు అంటాడు. హల్లి చెప్పండి. పొద్దున్న లేచిన కాడి నుంచి 11 వరకు విరామము లేకుండా ఇంట్లో పనిచేసేది ఎవరండి? ఎవరండి అమ్మా? ఆడవాళ్ళే కదా. పొద్దున్న 5 లేస్తారు కదా, బట్టలు ఉతికి గిన్నెలతో మీ పిల్లలను రెడీ చేసి వాళ్ళని పంపించి వాళ్ళ క్యారేజీలు కట్టి ఇల్లంతా శుభ్రం చేసుకొని 11 రెడీ. ఎక్కడికి వస్తాం చెప్పండి? మందిరానికి వస్తాం. శుక్రవారం కావచ్చు లేదా ఆదివారం కావచ్చు, మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కరెక్ట్గా ఎక్కడ కూర్చుంటాం అంటే మనం కూడా ఫ్యాన్ కింద కూర్చుంటాం. ఎవరైనా సహజంగా ఆశపడేది అదే. ఆ ఫ్యాన్ గాలి తగులుతుంటే కింద రెప్ప పై రెప్పని ఏమంటా ఉంటుంది? అల్లు చెప్పండి. ఇప్పుడు నీ శరీరాన్ని నువ్వు అలవగొట్టుకొని వచ్చి కునుకుతా ఉంటే పాపం ఆడు మాత్రం ఏం చేస్తాడు? పక్క వాళ్ళు లేపంగానే ఏందో కానీ సాతాను తెగ శోధిస్తున్నాడు అక్క. ఎవరు శోధిస్తున్నారట? సాతాను శోధిస్తున్నాడా
నువ్వు అలసిపోయి నిద్రపోతున్నావా? హల్లెలూయా చెప్పండి. ఇలాంటి కారణాలు బట్టి అపవాదిగాడు తెగ ఏడుస్తూ ఉంటాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కాబట్టి ప్రియులారా, మనము దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకే భక్తుడైన దావీదు అంటాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను నా అంతరంగమునందున్న సమస్తమా యెహోవాను సన్నుతించుమా. చదవండి. ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. హల్లెలూయా. అబ్రహాము ఇచ్చిన మాట, దేవుడిచ్చిన మాటను బట్టి, ప్రయాణంలో తోడున్న కారణాన్ని బట్టి అబ్రహాము బలిపీఠము కట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. భక్తుడైన దావీదు అన్నాడు, నా ప్రాణమా ముందున్న శ్రమను బట్టో కష్టాన్ని బట్టో గడిచిన కాలంలో దేవుడు చేసిన మేలును నువ్వు మర్చిపోవద్దు, కృంగిపోవద్దు. ఆయన చేసిన ఉపకారములు ఏవి కూడా నువ్వు మర్చిపోవద్దు. ఇశ్రాయేలు వారి జీవితాల్లో అనేక దీవెనలు కోల్పోవడానికి గల కారణం ఏంటో తెలిసిన? ఐగుప్తు మొదలుకొని ఆ యెరికో పట్టణం వరకు దేవుడు నడిపించినప్పుడు దేవుడు వారి జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేశాడు. వారు ఏం చేశారో తెలిసిన? ఆ చేసిన అద్భుతాలన్నిటిని కూడా వారు మరిచిపోయారంట. చూడండి 78వ కీర్తన 78:11. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయిరి. హల్లెలూయా చెప్పండి. దేవుడు చేసిన ఏ చిన్న మేలు విషయం కూడా మనం మర్చిపోవడానికి వీల్లేదు. మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరికి? దేవునికి. రెండోది ఎవరికి కలిగి ఉండాలి కృతజ్ఞత? సేవకునికి కలిగి ఉండాలి. నీకు కష్టం వస్తే, నీకు రోగం వస్తే, నీకు ఇరుకు వస్తే, నీకు ఇబ్బంది వస్తే నీ కొరకు కన్నీరు గార్చేది సేవకుడు, నీ కొరకు చేతులు ఎత్తేది సేవకుడు, నీ కొరకు కడుపు కట్టుకునేది సేవకుడు. పరిస్థితులు మారాక సేవకుని పట్ల కృతజ్ఞత లేని విధంగా మనం ఉండడానికి వీల్లేదు. మొదటి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండోది, మూడోది సంఘానికి. దేనికి? ఏదైనా సమస్య వస్తే మన కొరకు ఎలుగెత్తి ప్రార్థన చేసేది ఏంటండి? బంధువులేమో ఏడుస్తారు, రక్త సంబంధికులు ఏడుస్తారు, సంఘము నీ కొరకు దేవునితో పోరాడుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని మహింపరుద్దాం. కాబట్టి దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి మనం. అబ్రహాం పిలవగానే లోబడ్డాడు, లోబడగానే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఇగో నీ సంతానాన్ని దీవిస్తానని. వెంటనే అబ్రహాం చేసిన పని తెలిసిన? బలిపీఠము కట్టి అక్కడ ఒక అర్పణను అర్పించాడు. ఈరోజు మనము దీవెన కోల్పోవడానికి గల పెద్ద కారణం ఏంటంటే దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మీ విషయంలో దేవుని చిత్తమై ఉంది. కాబట్టి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరికి కలిగి ఉండాలి కృతజ్ఞత? చెప్పాలి అందరూ. మొదట, 2, 3 సంఘానికి. సంఘం పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తాం? సంఘాన్ని ప్రేమిస్తాం, సంఘాన్ని గౌరవిస్తాం, సంఘాన్ని ప్రతి కార్యక్రమానికి ఆహ్వానిస్తాం. హల్లెలూయా చెప్పండి. సేవకుని పట్ల కృతజ్ఞత కలిగితే ఏం చేస్తాం? ఆయన మాటకు లేదా వారి మాటకు లోబడతాం. వాళ్ళు ఎక్కువ ఏం కోరుకుంటారు? నువ్వు క్రమంగా మందిరానికి రావాలని, కూడికి పెట్టిన ప్రతి కూడికకు నువ్వు అటెండ్ కావాలని, నీవు నీ బిడ్డలు సంతోషంగా ఉండాలని, నీ కుటుంబం అంతా దేవునిలో వర్ధిల్లుతూ ఉండాలని, దేవునిలో నువ్వు ఫలభరితంగా ఉండాలని. ఇదేగా సేవకులు కోరుకునేది. అంతమించి ఇంకేమైనా కోరుకుంటారా? అల్లు చెప్పండి కదా. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నానని నువ్వు అనుకున్నా, సేవకునికి కృతజ్ఞత కలిగి ఉన్నానని నువ్వు అనుకున్నా, సంఘానికి కృతజ్ఞత కలిగి ఉన్నా నువ్వు అనుకున్నా, ఈ మూడింటికి నువ్వు చూపించాల్సిన మాదిరి ఏంటో తెలిసిన? మందిరాన్ని మానక ప్రేమించడమే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దావీదు అంటాడు కదా, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేది. ఎందుకు ఆ బాధ? ఎందుకు అవసరమైంది? పెద్ద పెద్ద కోటలు ఉన్నాయి ఆయనకి, అంతఃపురాలు ఉన్నాయి, ఆయన రాజు, చక్రవర్తి, ఎంతోమంది పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఆయన అంటాడు, నేను చిరకాలము దేవుని మందిరంలో ఉండిపోతా. ఎందుకో తెలిసిన? గొర్రెల దొడ్డులో ఉన్నవాడిని సింహాసనం ఎక్కించాడు ఆయన. హల్లెలూయా. చీకటిలో పాపములో ఉన్న మన బ్రతుకులను ప్రభువు మనల్ని విడిపించి ఇగో ఆశ్చర్యకరమైన ఈ వెలుగులోనికి దేవుడిని నడిపించాడు కనుక మనము దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఒకటి, ప్రశ్నించకుండా
లోబడ్డాడు. 2 కృతజ్ఞత కలిగి ఉన్నాడు. 3 ఇప్పుడు 12:8 చూడండి. ఆదికాండం 12:8. కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పుకున్న ఆయకుని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. హల్లెలూయా. మొదట లోబడ్డాడు, రెండోది కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, మూడోది ఏం చేశాడంట? ఎందుకు? ముందు వెళ్ళవలసిన ప్రయాణము నిమిత్తం. హల్లెలూయా చెప్పండి. మనము మన ప్రయాణాల విషయాలలో కానీ, మనము తీసుకునే నిర్ణయాల విషయంలో కానీ, మనం చేయబోయే పనుల విషయంలో కానీ ముందు దేవుణ్ణి సమీపించగలిగితే మనం ఆశీర్వాదకరంగా మారిపోతాం. ఒక దైవ చిత్తానుసారమైన ప్రయాణము కొరకు అబ్రహాము దేవుణ్ణి సమీపించాడు. హల్లెలూయా చెప్పండి. కీర్తన 32:8 ఏమని చెప్తుంది వాక్యము? కీర్తన 32:8 త్వరగా నాతో పాటు రావాలి మీరు కూడా. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు తెలియజేసేదను. ఏమంటున్నాడు? నువ్వు ఎటు పోవాలో, ఏం చెయ్యాలో, ఎలాగో నివసించాలో, ఏది తినాలో, ఏది తినకూడదో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో, ఏది చూడాలో, ఏది చూడకూడదో నేను నీకు తెలియజేస్తానంటున్నాడు దేవుడు. ఎలాగునా? ప్రార్థన గదిలో. హల్లెలూయా చెప్పండి గట్టి. హల్లెలూయా, హల్లెలూయా. అదే ప్రయాణంలో దేవుణ్ణి సమీపించాడు అబ్రహాము. దేవా, ఇంతవరకు నడిపించావు, ఇక మీదట నా ప్రయాణం ఏంటి? ప్రార్థన అవసరత కోసం కాదు కానీ ప్రభువును కోసం చేయాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ప్రార్థన దేనికి చేయాలంట? ప్రభువుని కలుసుకోవటం కోసం, ప్రభువుతో సమయాన్ని గడపటం కోసం. కానీ మనము ప్రార్థన చేసుకుంటాం పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. మన అక్కర్లన్నీ చెప్పి ఆమెనని అడావిడిగా. మరి మనం అడిగిన దాంట్లో మనం అన్నీ కరెక్ట్గా అడుగుతూ ఉంటారు. మనం అన్నీ మనకి యోగ్యమైనవి మనం అడుగుతాం దేవుని దగ్గర. కొన్నిసార్లు తప్పువి కూడా అడుగుతాం. మరి అవి వద్దు, అది చెయ్యు, అటు వెళ్ళు అని చెప్పడానికి దేవుడికి మనం ఏమి ఇవ్వాలి? అవకాశం ఇవ్వాలి. దేవుడు మాట్లాడడానికి మనము అవకాశం ఇవ్వాలి. చాలాసార్లు దేవునికి మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోవడాన్ని బట్టి, ముందున్న నష్టాన్ని ఆయన తెలియజేస్తున్నప్పటికీ మనం వినకపోవడం కారణాన్ని బట్టి మనకి కొన్నిసార్లు ప్రార్థన చేసుకొని వెళ్ళినప్పటికి కూడా కొన్ని నష్టాలు, కొన్ని ప్రమాదాలు, కొన్ని కష్టాలు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా చెప్పండి. ప్రార్థన చేసి ఏం చేయాలంట? ఆయన ఆలోచన కొరకు మనం ఏం చేయాలి? కనిపెట్టాలి. హల్లెలూయా చెప్పండి. అబ్రహాము దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేశాడు. మొదటిది ఏం చేశాడు? ప్రశ్నించకుండా. రెండోది బలిపీఠము కట్టి కృతజ్ఞతాస్తుతులు దేవునికి. మూడోది ప్రార్థన చేశాడు. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి? దేవుని మాటకు లోబడాలి. ప్రతి విషయంలో దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. మూడోది ప్రార్థన చేయాలి. దేనికోసం? మన అక్కర్లు దేవునికి చెప్పడం కోసమే కాదు, దేవుని ఆలోచన తెలుసుకోవటం కోసం. అది వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా కొనటం కావచ్చు, అమ్మటం కావచ్చు, ఏదైనా దేవుని ఆలోచన మనకి తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు అన్నాడు కదా, నాకు మొర్రపెట్టి నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు కదా. కానీ మనం చేసిన తర్వాత చేయబోయే ఒక 10 నిమిషాల ముందు, ప్రభువా నేను వెళ్తున్నాను, నాకు తోడరా అంటాం. పొరపాటున పని ఫెయిల్ అయిందనుకో, ప్రార్థన చేసి వెళ్ళాను కానీ ఆ పని అవలా. అంటే దేవుడికి ఆ మాత్రం శక్తి లేదా? ఎందుకు అవ్వదు అనుకోవచ్చు. కాదు, ఒకవేళ అది జరిగితే నీకు ప్రమాదం ఉందేమో. ఆ ఆలోచన, ఆ టైం దేవునికి మనం ఇవ్వాలి. మన కోసం ఆయన పని చేయడానికి మనం ఆయనకి ఏమి ఇవ్వాలి తెలిసిన? సమయం ఇవ్వాలి. హల్లెలూయా. మనము తొందరపడ్డామని ఆయన తొందరపడడు, మనం ఆలస్యం చేస్తామని ఆయన ఆలస్యము చేయడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం 1, ప్రశ్నించకుండా లోబడ్డాడు. 2, కృతజ్ఞత కలిగి ఉన్నాడు. 3, ప్రార్థన చేశాడు. 4, చూడండి 18వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చదవండి.
త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మాణిక్యాల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తుకొని లేత దూడను తెచ్చి ఒక పనివానికి ఇచ్చి వాడిని త్వరగా సిద్ధపరిచాను. తర్వాత అతడు సిద్ధము చేయించిన తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద చెట్టు కింద నిలిచి ఉండెను. హల్లెలూయా. ఈ స్టోరీ తెలిసిన వాళ్ళందరూ అల్లు చెప్పండి. తెలుసు కదా ఈ స్టోరీ. అబ్రహాం దగ్గరికి ఎవరు వచ్చారంట? దేవుడు వచ్చాడు. ఏమొచ్చాడు? అబ్రహాం దగ్గర పని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 600 మంది పైచీలుకున్నారంట అబ్రహాం ఇంట్లో పనిచేసేవాళ్ళు. కానీ ఎవరికి చెప్పాడు పని? వెళ్ళి మాట్లాడంటమ్మా, హల్లెలూయా చెప్పండి. షారా దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఎన్ని మాణికల పిండితో చపాతీలు చేయమన్నాడంట? 3 మాణికలు అంటే ఎంత మన లెక్కలో? 6 కేజీలా? మాణికంట 2 కేజీలా? మాణికంట 2. 3 మాణికలు అంటే మనం చపాతీ చేయమంటేనే చపాతీ కర్ర ఇచ్చి కొడతాం. అలాంటిది 6 కేజీలు పిండి పెట్టి చపాతీలు చెయ్యన్నాడంట. ఎవరిని? షారమ్మని. అదే మనమైతే ఏమంటాం? చేసుకుంటే చేసుకో, లేకపోతే సావు అంటాం కదా. అంటామా లేదా? మళ్ళీ ఎలాంటి పిండి అంట? మెత్తని పిండి. అప్పుడు ఎలా ఉండాలి? రొట్టెలు మెత్తగా ఉండాలి. మనం చేస్తే అప్పడాలాగా ఉంటాయి. 3 మాణికల పిండి త్వరగా సిద్ధపరచాలంట. అతిథులు బయట కూర్చున్నారు. వేడివేడిగా రెడీ చేయాలి. అక్కడ ఎంతమంది పనోళ్ళు ఉన్నా కూడా 90 ఏళ్ళ వయసు కలిగినటువంటి అబ్రహాము పరిగెత్తాడంట. ఎక్కడికి? పశువుల శాలకు పరిగెత్తుకెళ్ళి ఒక శ్రేష్టమైన దూడను తీసుకొచ్చి పనివాడికి ఇస్తే వాడు తయారు చేస్తే ఈ వంటకాలన్నీ అక్కడ పట్టుకెళ్ళి వారు తింటూ ఉంటే పక్కన నిలబడ్డాడంట. హల్లెలూయా చెప్పండి. అబ్రహాం ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఏంటో తెలిసిన? పరిచర్య చేసే మనసు. ఈ రోజున కొంతమంది విశ్వాసులు పాస్టర్ గారు తింటున్నాడో తెలియదు, తినలేదు, అక్కడ పడేసి పోతారు అంతే. ఆయన వయసు ఎంత అండి? 90 ఏళ్ళండి. ఎండలో పరిగెడతా ఉన్నాడు దూడం దాడాకి. పరిగెత్తాడంటే 90 ఏళ్ళ వయసులో పరిగెత్తడం నేనైనా నడవలేకపోతాను. హల్లెలూయా చెప్పండి. 90 ఏళ్ళ వయసులో ఏం చేస్తున్నాడంట? ఏం పనులకి చెప్పచ్చుగా. ఇంట్లో పనులు ఉన్నారు కదండి 600 మంది. పరిచర్య చేయాలనే మనస్సు, సేవకుల్ని బాగా చూసుకోవాలనే మనస్సు. అబ్రహాము తానే ఆతిథ్యం ఇవ్వాలి, నేనే చేయాలి, నా చేతులతో వడ్డించాలి అనే మనస్సు. పరిగెత్తాడంట. పరిగెత్తుకుని పోయి అవన్నీ సిద్ధపరిచి వాళ్ళు తింటుండగా ఏం చేస్తా ఉన్నాడంట? కూర్చేసుకొని కూర్చున్నాడా? నాకు కూడా వడ్డించు అని కూర్చున్నాడా? నిలబడి ఉన్నాడు. ఏంటి ఆ విధేయత? ఊరకనే వస్తాయా దీవెనలు? ఊరకనే దేవుడు అన్ని విషయాలు అబ్రహాంను ఆశీర్వదించాడా? పిలిచింది మొదలుకొని వృద్ధాప్యం వరకు ఊరకనే ఆశీర్వదింపబడ్డా? 90 ఏళ్ళ వయసులో కూడా 2 భార్య భర్తలు వచ్చినటువంటి ఆ దూతలకు పరిచర్య చేశారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ ప్రేమని, ఆ అబ్రహాము చూపించిన ప్రేమని దేవుడట మరచిపోలేదట. హెబ్రీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం చూడండి, 6:10 చూడండి. హెబ్రీ 6:10. త్వరగా, నాకు ఇవ్వబడిన సమయం అయిపోతుంది, మీరు నాతో కూడా పరిగెత్తాలి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వెంతగా దైవజనులు ప్రేమిస్తావో, ఎంతగా పరిశుద్ధులను ప్రేమిస్తావో, ఎంత క్షేమంగా లేదంటే ఒక క్రమశిక్షణ కలిగి ఒక భయముతో, ఒక ప్రేమతో, ఒక భక్తితో దైవజనుల దగ్గర నువ్వు పరిచర్య చేస్తావో ఆ పరిచర్యను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. అబ్రహాంను ఊరకనే దీవించలేదు దేవుడు. నిండు వృద్ధాప్యం ముందు కూడా 90 ఏండ్లు ఉన్నప్పుడు కూడా 2 భార్య భర్తలు కలిసి వారికి వడ్డించి పరిచర్య చేశాడు. చాలామంది ఈరోజు పరిచర్య చేయాలంటేనే కష్టం. చెప్పకపోతేనేమో చెప్పలేదంటారు, చెప్తేనేమో అన్నీ నాకే. ఎటుపోయినా సావే, సేవకులకి గోడ దెబ్బ చెంప దెబ్బ అంట.
ఏం దెబ్బ? గోడ దెబ్బ. చెప్పలేదనుకో, అన్నయ్య మాకేందో చెప్తారులే అంటారు. పొరపాటున 1-2 సార్లు పనులు చెప్పావనుకో, అన్నీ మాకే చెప్తారు, ఇంకెవరు లేరా అంటారు. ఎవరికైనా పని చెప్పాలంటే సేవకులు మనసులో కలగాలి. కలిగినప్పుడు చెప్పితే లోబడ్డారనుకో, ఆ దీవెనకు అంతులేదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అబ్రహాము ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటంటే ఎందుకు ఏమిటని ప్రశ్నించలేదు. దేవుడు చేసిన దానికే, తోడున్న దానికే కృతజ్ఞత కలిగి బలిపీఠాన్ని కట్టి అర్పణ చెల్లించాడు. ఏం చెయ్యాలో ప్రార్థన చేసి ఆలోచన తీసుకున్నాడు. అంత మాత్రమే కాదు, తన దగ్గరికి వస్తే ఆ వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా, తన వయసును కూడా లెక్క చేయకుండా దైవ జనులకు లేదా దేవుని దూతలకు అతడు పరిచర్య చేశాడు. అందుకని దేవుడు అబ్రహామును నిండు వృద్ధాప్యం వరకు ఏం చేశాడంట? ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. తనను ఆశీర్వదించాడు, తన కుమారుణ్ణి ఆశీర్వదించాడు. తన నామములో ఇప్పుడు మనందరినీ కూడా అబ్రహాము సంతానం అని పిలువబడుతున్నాం మనం. అంతగా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించడం గల కారణం ఏంటి? అబ్రహాము చూపిన ప్రేమ, అబ్రహాము చూపిన భక్తి, అబ్రహాము చేసిన శ్రద్ధ. దానిని బట్టి దేవుడు అబ్రహాముని ఏం చేశాడంట? అన్ని విషయాల్లో ఒకటి కాదు అన్ని, ఇంటిలోని, బయట, చదువులో, ఉద్యోగంలో, వ్యాపారంలో, పొలములో, పాడిలో, అన్ని విషయాల్లో అబ్రహాము ఏది తలపెట్టినా అబ్రహాముని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. హల్లెలూయా చెప్దాం గట్టిగా. ఇంకా ఎందుకు అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు? 14వ అధ్యాయం చదవండి. సొదొమ రాజు మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము నేనే అబ్రహాముని ధనవంతుని చేసిందని నీవు చెప్పకుండానట్లు ఒక్క నూనె పోగు కూడా, నూనె వారైనను, చెప్పులు వారైనను, వాటిలో ఏదైనాను నేను తీసుకొనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తను సర్వోన్నతుడును దేవుడునైనా యెహోవా ఎదుట నేను చేతులెత్తి ప్రమాణము చేయుచున్నాను. హల్లెలూయా. లోతు పట్టబడినప్పుడు, ఆ లోతుని విడిపించడానికి వెళ్ళినప్పుడు, లోతుతో పాటు సొదొమలో ఉన్న ప్రజలందరినీ కూడా అబ్రహాము యుద్ధం చేసి విడిపించి తీసుకొచ్చినప్పుడు, వారిని తీసుకొస్తా కూడా దోపుడు సొమ్ము అంతా పట్టుకొచ్చారంట. దోపుడు సొమ్ము అంతా పట్టుకొచ్చి అక్కడ కుప్పలు వేసిన తర్వాత ఎవరాలు గాయాలు కట్టుకుంటుంటే, దెబ్బలు తగిన వాళ్ళు దెబ్బలు కట్టుకుంటూ ఉంటే, సరే యవనస్తులందరూ భోజనం చేస్తూ ఉంటే, అప్పుడు ఆ సొదొమ రాజు అన్నాడట, అబ్రహామా నువ్వు ఉండబట్టే మేమందరం రక్షించబడ్డాం. ఇదిగో మా భార్యలు, మా బిడ్డలు, మా ప్రజలు బతికారు, అంతే చాలు. ఈ దోపుడు సొమ్ము అంతా కూడా నువ్వే తీసుకెళ్ళు అన్నాడంట. అదే మనమైతే సంచులు వేసుకొస్తాం కదా. ఏమంటే వేసుకొస్తాం వేసుకురావా? మన దగ్గర సంచి లేకపోతే పక్కోడి దగ్గర పట్టుకోనన్నా. అబ్రహాం ఎంత దూరం ఆలోచించాడు చూడండి. ఎందుకు? రేపొద్దున నీ పేరు చెప్పుకోవడానిక? అబ్రహాం ఆశీర్వదింపబడ్డారంటే నేను ఇచ్చాను కనుక వాడు బాగుపడ్డాడని అనడానిక? అబ్రహాం ఎంత దూరం ఆలోచించాడంటే దేవుని మహిమను ఇంకొకరికి ఇచ్చేవాడు కాదు. హల్లెలూయా చెప్పండి. నా దేవుడు నాకు ఇస్తాడు, నువ్వు నాకు ఇచ్చేది అంది ఏ వద్దు, వాళ్ళు తిన్న భోజనం చాలు, మేము వెళ్తామని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. అదే పౌలు అంటాడు కదా, మనుష్యులతో ఆయన సంపాదించుకోరుచున్నామా? గలతీయులకు రాసిన పత్రిక 1:10 ఉంటుంది. ఒకసారి చదువుదాం. గలతీ 1:10. ఇప్పుడు నేను హల్లెలూయా. అబ్రహాము దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయాసపడే వ్యక్తి. అబ్రహాము దేవుని దయను పొందుకోవడానికి ప్రయాసపడే వ్యక్తి. మనం ఏంటంటే, ఇదిగో నన్ను వాళ్ళు అడగలేదు, వీళ్ళు అడగలేదు, నా మీద వాళ్ళు దయ చూపించలేదు, వీళ్ళు జాలి పడలేదు, నాకు బాగోపోతే కనీసం పలకరించలేదు అని ఫీల్ అవుతాం. వాళ్ళు పలకరిస్తే ఏమవుతుంది? తిండి దండగ తప్పితే ఏం లేదు. నువ్వు జ్వరంలో ఉన్నా కూడా పలకరించి వచ్చిన వాళ్ళకి ఏం చేయాలా? టీ పెట్టి ఇవ్వలేదా? అది దేవుడు జాలి పడితే, దేవుడు కనికర పడితే, దేవుడు దయ చూపిస్తే మంచం మీద నువ్వు లేచి కూర్చుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి టైఫాయిడ్ జ్వరం వస్తే ఎన్ని రోజులు పడుకోవచ్చు సుమారుగా? అంచనా ఉన్న ఎవరని చెప్పండి అమ్మా. 1 వీక్. ఇంకా నేను అనుకుంటా ఉన్నాను, ఏంది మా వాళ్ళు ఎవరు కనీసం పలకరించడానికి రాలేదు అనుకుంటా ఉన్నా. వాళ్ళు వచ్చింటే మాత్రం ఏమయ్యేది? ప్రార్థన చేసేవాళ్ళు,
పలకరించేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. రాకపోయినా కూడా వాళ్ళ ప్రార్థనలు దేవుడు జ్ఞాపకం చేసుకొని 3 రోజుల్లో ప్రభు నన్ను లేపాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ఎడల దయ చూపించాలి. దేవుడు మన మీద జాలి పడాలి, మనుషులు జాలి కాదు. చాలామంది బాధపడిపోతారు, వాళ్ళు నన్ను పలకరించలేదు, వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, పుట్టింటోళ్ళు పట్టించుకోవట్లేదు, అత్తింటోళ్ళు, ఎవరు పట్టించుకుంటే నీకేం చేస్తారు చెప్పు? దేవుడు ఇవ్వాలి, దరిద్రం పోవాలి నీకు. అవునా కదా? పెడితే ఎవరు పెడితే ఎంత పెడతారు? వాళ్ళ చేతితో పెడతారేమో. దేవుడు తన చేతితో పెడితే ఆకాశమును జానతో కొలిచేవాడు. ఆయన గుప్పిళ్ళు నీకు విప్పితే నువ్వు అనేకులకి గుప్పిళ్ళు విప్పుదానుగా మారిపోతావు. హల్లెలూయా. కాబట్టి అబ్రాహాముని దేవుడు ఆశీర్వదించిన కారణం ఏంటంటే మనుషుల దయ నాకొద్దు, దేవుని దయ కావాలి నాకు. నువ్వేదో అబ్రాహాముని దీవించావని పేరు నీకు ఇవ్వడానికి నేను ఒప్పుకోను. నన్ను నా సర్వశక్తుడైన దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఆ దేవుడే అబ్రాహామును అన్ని విషయాలు ఆశీర్వదించాడు. ఎక్కడ కొదువ లేదు, ఏ కొదువ లేదు. గల కారణం ఏంటో తెలిసిన? అబ్రాహాము దేవుడిని సంతోషపెట్టేవాడు, అబ్రాహాము దేవుని దయను కోరుకునేవాడు. ఇంకో మాట చదువుతారు చూడండి, 14వ అధ్యాయము. అబ్రాహాము ఎందుకు ఆశీర్వదింపబడ్డాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇంకొక మాట 14 ఆదికాండం 14 విని తన ఇంట పుట్టి వెంట పెట్టుకొని దాను మట్టుకు తరిమి అతడును వారిని కొట్టి తరిమి ఆస్తి యావత్తును తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొచ్చును. హల్లెలూయా. ఎవరండి లోతు? ఎవరు ఈ లోతు? అబ్రహాముతో కూడా నడిచి ఆశీర్వాదం వచ్చిన తర్వాత విడిచెలిపోయినాడు. ఏమొచ్చాక మనం కలిసి నివసించడానికి చాలా ఇబ్బందిగా ఉంది, మరేంది మనకు గొడవలు వద్దు, నువ్వు వేరేగా ఉంటావా అని అడిగాడంట. పొరపాటుని మనసులో మాట తెలుసుకుందామని అంటమే తడు, ఇదిగో నేను అటు పోతాను అన్నాడంట. అంటమే ఊరుకో పెదనాన్న, నిన్ను వదిలిపెట్టి వెళ్ళడం ఏంటి? ఎప్పుడో చిన్నప్పుడు తీసుకొచ్చావు, నన్ను పెంచావు, పెద్ద చేసావు, పెళ్లి చేసావు, ఇదిగో నీతో ఉండబట్టే దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఇదిగో నన్ను భక్తిలో పెంచావు కదా, నిన్ను వదిలిపెట్టి నేను పోవడం ఏంటి? నేను ఎక్కడికి పోతా? పనులు కొట్టుకుంటే ఆ పనుడు కాకపోతే ఇంకో పనుడు వాళ్ళు మారుద్దాం, మనం విడిపోవడం ఏంటి అనాలి కదా. అంటమే తడు సొదొమ వైపు చూశాడంట. అది ఎలాగ యెహోవా తోట వలె కనబడిందంట ఈ గారికి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అలాగ విడిచి వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క లోతు ఆపదలో ఉన్నాడని తెలిసి తనను విడిచిన వాడిని కూడా రక్షించడానికి పరుగులెత్తిన వాడు అబ్రహాం. హల్లెలూయా చెప్పండి. మనల్ని ప్రేమించే వాళ్ళని అందరం ప్రేమిస్తాం, మనల్ని చూసేవారిని అందరం చూస్తాం, అది అందరూ చేసే పనే. మనం ఏం చేయాలో తెలిసిన? శత్రువును కూడా ప్రేమించాలి. మనకు కీడు చేసిన వారు ఏదైనా కష్టంలో ఉంటే మనం వారికి చేయగలిగిన సహాయము చేయాలి. సామెతల గ్రంథం 3:27 చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 3:27. మేలు చేయుటని చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి చేయకుండా, నీకు మేలు చేయడం చేతనైనప్పుడు, నీకు ఏదైనా ఉపకారం చేయడం చేతనైనప్పుడు ఎవరికైనా సరే అదేం చేయాలంట? చేయాలి. అబ్రహాం చేసిన పని అదే. కొంతమంది చేయగలిగిన సామర్థ్యం ఉన్నా, చేయగలిగిన పలుకుబడి ఉన్నా, ఇవ్వగలిగిన స్తోమత ఉన్నా, అడ్డుపడగలిగిన బలం ఉన్నా కూడా అడ్డుపడరండి. అలాంటి వాళ్ళకి ఏమవుతుంది తెలిసిన? దేవుడు అడ్డుపడాల్సిన సమయాలు కొన్ని వస్తాయి, అప్పుడు ఆయన అడ్డుపడడం మానేస్తాడు. హల్లెలూయా. అబ్రహామును దేవుని ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే తను విడిచి వెళ్ళిపోయిన వారి కష్టంలో ఉన్నా కూడా అతను తట్టుకోలేకపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట 18:27, ఆదికాండం 18:27. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైనా నేను ప్రభువుతో మాట్లాడి తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ నందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా?
అని మరలా అడిగిన. ఏం చేస్తూ ఉన్నాడు? సొదొమ కొరకు దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అబ్రహాం ఏం కలిగి ఉన్నాడో తెలిసిన? నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది ఎవరినో ఒకరిని ఈ సంవత్సరం దేవుని దగ్గరికి పట్టుకెళ్ళాలి అని తీర్మానం తీసుకున్న వాళ్ళు ఉన్నారు మన జనవరిలో? హల్లెలూయా చెప్పండి. ఎవరినైనా ఒకరినైనా దేవుని మందిరానికి లేదా దేవుని దగ్గరికి నడిపించాలి అని తీర్మానం చేసుకున్నాము పోయిన జనవరిలో అన్నవారు ఎవరు ఉన్నారు అక్కడ? ఎవరు లేరా? మా కోసం మేమే చేసుకోం పాస్టర్ గారు, వాళ్ళ కోసం మేమే ఆడ చేసేది, మాకే టైము అంటారేమో. కాదు కాదు, నశించు ఆత్మల కొరకు మనము భారం కలిగి ఉండాలి. దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడో తెలిసినా, నిన్ను ఎందుకు రక్షించాడో తెలిసినా, నీ ద్వారా నశించిపోతున్న వారిని రక్షించుట కొరకు. అబ్రహామును దేవుడు అంతగా ఆశీర్వదించడానికి కారణం ఏంటో తెలుసా? తను వదిలి వెళ్ళిపోయిన లోతుతో పాటు ఉన్న అక్కడ నీతిమంతులందరి కొరకు కూడా దేవుని పాదాలు పట్టుకుని విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా, 5 మంది తగ్గిపోతే ఆ దేశాన్ని అంతా పాడు చేస్తావా? ఆ ప్రాంతాన్ని అంతా పాడు చేస్తావా? ఆ ప్రాంతాన్ని రక్షించు, ఆ ప్రాంతాన్ని విడిపించు అని నశించిపోతున్న ఆత్మల కొరకు అబ్రహాము భారము కలిగిన వాడై ఉన్నాడు. ఈరోజు మన కుటుంబంలో కూడా ఒకరు వస్తే, మా దగ్గర ఒక ఫ్యామిలీ ఉన్నారు, భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే షాపింగ్ పోతే ఇద్దరు పోతారు, పెళ్ళికి పోతే ఇద్దరు పోతారు, ఇంకెక్కడికైనా పోతే వాళ్ళని చూసిన వాళ్ళందరూ అబ్బా ఎంత ఐక్యత కలిగిన దాంపత్యం అని చెప్పి అనుకుంటారు. మందిరానికి పోతే మాత్రం ఒకరు అవుతారు. మందిరం ఒకలే. అందుకే మన కుటుంబాలు దీవించబడాలి. కాదు, కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఆగిపోతే, రాలేకపోతే వాళ్ళకి ఏం చేయాలి? నచ్చ చెప్పి దేవుని మందిరం యొక్క విలువను గురించి వాళ్ళకి తెలియజేసి వాళ్ళని ఏదో విధంగా దేవుని మందిరానికి మనం ఏం చేయాలి? నడిపించాలి. అప్పుడు అబ్రహాము కుటుంబం ఆశీర్వదించబడినట్లుగా దేవుడు మన కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏంటి? మొదటిది అందరూ చెప్పాలి. ఎలాగా? ప్రశ్నించకుండా. రెండోది ఏం చేశాడు? కృతజ్ఞత కలిగి ఉన్నాడు. మనం కూడా ఏం చేయాలి? దేనికి? దేవునికి, సేవకునికి, సంఘానికి. దేవుడు రక్షించాడు కనుక దేవునికి, మన కొరకు మొర్ర పెడతాడు కనుక సేవకునికి, మన కొరకు కష్టం వస్తే నిలబడి కన్నీరు కారుస్తుంది కనుక సంఘానికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. మూడోది దేనికోసం? మన అవసరతల కోసమే కాదు, దేవుని ఆలోచన కోసము, దేవునితో సమయం గడుపుట కోసం మనం దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండాలి. నాలుగోది ఏంటి? పరిచర్య. చెప్పండి. అబ్రహాము వలె ప్రేమతో, శ్రద్ధతో, భక్తితో పరిచర్య చేయవారిగా మనం ఉండాలి. మందిరంలో నీకు ఏ పని దొరికితే ఆ పని చేయడానికి ఆశపడు, ఇష్టపడు. నీ పరిచర్యను దేవుడు అంగీకరిస్తాడు. ఎందుకంటే నువ్వు చూపే ప్రేమను, నువ్వు చేసే పరిచర్యను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదంట. మీరు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని సన్నిధిలో నువ్వు ఇటున్న చీపురుపులు అట్టు పెట్టినా కూడా దేవుడు మర్చిపోయింది. అల్లు చెప్పండి గట్టిగా. కాబట్టి మనం పరిచర్య చేయవారిగా ఉండాలి. తర్వాత అంతకుముందు ఒకటి ఉంది, దేవుని దయను సంపాదించాలి, దేవునినే సంతోషపరచాలి. తర్వాత తన్ను విడిచిపోయిన వారి గురించి కష్టంలో ఉన్నా కూడా వారికి ఏం చేశాడు? అబ్రహాము సహాయం చేశాడు. చివరిగా నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ఉన్నాడు. అందుచేత దేవుడు అబ్రహామును అన్ని విషయాలలో ఆశీర్వదించేవారు, ఇలాగును జీవించేవారు. ఇందాక మనం మొదటి మూలవాక్యం చదువుకున్నాం కదా, ఒకసారి ఆ మాట చదువుకుందాం. మూలవాక్యం గలతీ 3:9. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడతారు. మనందరము విశ్వాస సంబంధులుగా మారిపోదాం. మనందరము అబ్రహాము సంబంధులుగా మారిపోదాం. అబ్రహాము ఎలాగో ఆశీర్వదింపబడ్డాడో అలాగున మనము కూడా ఆశీర్వదింపబడ్డాం. ఆ అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అబ్రహాము దేవుడే మన దేవుడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అబ్రహాము దేవుడే మన దేవుడు. అబ్రహామును ఏమీ లేనప్పుడు దేవుడు పిలిచాడు, అన్నీ కలిగిన వానిగా చేశాడు. అబ్రహామును దాటిపోలేదు, అబ్రహామును విడిచిపోలేదు. అబ్రహాము కూడా దేవుని సన్నిధిలో నిందారహితుడిగా